ఎలాంటి వారికి బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది? ఈ మెలకువ వెనుక ఉన్న రహస్యం ఏంటి? కొంతమందికి ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో ఉన్నట్టుండి మెలకువ వస్తుంది. ఇది సాధారణమైన విషయం కాదు. శాస్త్రాల ప్రకారం ఈ మెలకువ ఒక దివ్య సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది దేవుని నుండి వస్తున్న ఒక ఆత్మవిద్య సంకేతమని కూడా చెప్పవచ్చు. చాలామంది దీనిని తేలికగా తీసుకుంటారు. ఓ అలవాటు అయిపోయిందేమో అనుకుంటారు. కానీ ఈ మెలకువ వెనుక ఉన్న రహస్యం గంభీరమైనది. శరీరం మాత్రమే కాదు, మనసు కూడా ఆ సమయంలో ఏకాగ్రతకు, శాంతికి సిద్ధంగా ఉంటుంది. ఆ సమయంలో భగవంతుడి నుండి వచ్చే సంకేతాలను, ఆత్మసాక్షి నుంచి వచ్చే ధ్వనులను మనస్ఫూర్తిగా వినగలగడం సాధ్యపడుతుంది. 3 నుండి 5 గంటల మధ్య సమయం బ్రహ్మముహూర్తం. ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఇది అమృతకాలం అని కూడా పిలువబడుతుంది. పురాణాల్లో అగస్త్య మహర్షి, వాల్మీకి మహర్షి వంటి ఋషులు కూడా ఈ సమయానికే మేల్కొనేవారు. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో బ్రహ్మముహూర్తంలో మేలుకోవడం ద్వారా మానవుడు ధ్యానం, యోగా, ఆత్మవికాసం సాధించవచ్చునని చెప్పాడు. ఈ సమయానికి మేలుకునేవారు క్రమశిక్షణతో జీవిస్తారు. శరీరానికి, మనసుకు ఆరోగ్యాన్ని అందుకుంటారు. రాగద్వేషాలకు దూరంగా ఉంటారు. ఇతరులను బాధ పెట్టకుండా ప్రేమతో ప్రవర్తిస్తారు. కుటుంబాన్ని, స్నేహితులను కష్టాల్లో ఆదుకుంటారు. జీవిత భాగస్వామిపై ప్రేమ, అభిమానాలతో ఉంటారు. మనస్సు ప్రశాంతంగా ఉండి ఏ పనినైనా శ్రద్ధగా పూర్తి చేస్తారు. ఇలా బ్రహ్మముహూర్తంలో మేలుకొనడం వారికే కాదు కదా, వారి కుటుంబానికి కూడా మంచిదే. ఇంటి ఇల్లాలు బ్రహ్మముహూర్తంలో లేచి సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రపరిచి ఇంటి ముందర అందమైన ముగ్గులు వేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట. ఇది శాస్త్రాల మాట. అంతేకాక సూర్యభగవానుడి నుండి మొదటి కిరణాలు మనపై పడితే అది అదృష్టం. సూర్యకిరణాలు మన శరీరంలో పాజిటివ్ ఎనర్జీని ఉట్టిపడేలా చేస్తాయి. బ్రహ్మముహూర్తంలో లేచి గోమాత దర్శనం పొందితే అది మరింత శుభప్రదం. ఈ మాయా ప్రపంచంలో ఎంతోమంది భగవంతునికి దూరం అవుతున్నారు. పూజలు కూడా చూపించడానికే పరిమితమవుతున్నాయి. కానీ మీకు ఈ సమయానికే మెలకువ వస్తుంది అంటే మీరు దేవునికి దగ్గరవుతున్న సంకేతంగా చూడాలి. ఇది మామూలు విషయం కాదు. మీరు వెంటనే లేచి మీ కులదైవాన్ని శ్రద్ధగా పూజించినట్లయితే మీ జీవితంలో శుభ మార్పులు జరగడం ఖాయం. మీకు మెలకువ వస్తుందా? అయితే మిమ్మల్ని బలవంతంగా లేపే కాలం కాదు. ఇది భగవంతుడు మిమ్మల్ని పలకరించే సమయం. ఈ సంకేతాన్ని గుర్తించి మీ జీవితం మారిపోయేలా చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.